బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. భేటీలో 14,115 కోట్ల విలువైన భారీ రోడ్డు మార్గాలు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశామని అన్నారు. ముఖ్యంగా రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత విముక్తి కల్పించడంతో పాటు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కనెక్టివిటీని పెంచేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా అత్యంత కీలకమైనది ఢిల్లీలోని ద్వారకా టన్నెల్ ప్రాజెక్టు. దాదాపు 6,970 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ 6 లేన్ల అండర్ గ్రౌండ్ టన్నెల్ రాజధానిలో ట్రాఫిక్ రద్దీని భారీగా తగ్గించనుందని ఆయన వెల్లడించారు. 6 लेन द्वारका टनल ये दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी। 8 किलोमीटर की ये टनल एक तरीके से बहुत लंबे समय से जो डिमांड थी, आप सब जानते हैं एयरपोर्ट के पास में जो शिवजी की मूर्ति है, शिवजी की मूर्ति वाला इंटरचेंज है, उस इंटरचेंज से टनल नीचे चालू होगी और वहां से सीधा वसंत कुंज के पास आएगी। आगे आके फिर ये जुड़ेगी एम्स के पास। ये मैं आपको नक्शे में दिखाता हूं। ये शिव मूर्ति देख रहे हैं आप, शिव मूर्ति लिखा हुआ है इंदिरा अपना जो एयरपोर्ट है, एयरपोर्ट से नेशनल हाईवे पे, वहां से सीधा वसंत कुंज और उसके आगे नेल्सन मंडेला मार्ग और आगे जाके फिर जो बारापुला का जो ब्रिज है उस ब्रिज तक पूरा कनेक्ट हो जाती है। तो एक तरीके से कंप्लीट एक नई आर्टरी दिल्ली की बन जाएगी, एक नया एक पूरा का पूरा ट्रैफिक का एक कॉरिडोर बन जाएगा। ये डिटेल में नक्शा आ गया। शिव मूर्ति इंटरचेंज, वहां से गए वसंत कुंज, उसके आगे नेल्सन मंडेला मार्ग और आगे जाके बारापुला का जो नाला के पास में जो एलिवेटेड कॉरिडोर है डीएनडी फ्लाईवे की तरफ, कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा। ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है। इस रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है। ये प्रपोजल है जो आज कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अप्रूव किया है। पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल ये తెలంగాణ కాంగ్రెస్ పాలన నిధుల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. స్థలం మీదే, సమయం మీదే, చర్చకు మేము ఎప్పుడూ సిద్ధమంటూ రేవంత్ రెడ్డిని సవాల్ను స్వీకరిస్తూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? అంటే ఒక్కటంటే ఒక్కటి చేయకుండా, రైతు డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన డైలాగులు, చండాలపు మళ్ళీ కూతలు, కారు కూతలు. అందుకే నేను అనేది, ఛాలెంజ్ చేస్తే నిలబెట్టుకునే దమ్ముండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అలవాటు, సవాల్ అంటాడు, పారిపోతాడు. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుదప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి
నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రు. మార్కాపురంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల సమయంలో విద్యుత్ షాక్ కి గురైన ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తర్లుపాడు రోడ్డులో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో ఎలక్ట్రీషియన్ భీమన బోయిన వెంకటేశ్వర్లు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటేశ్వర్లకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.